నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తగ్గిన GST పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నాయుడుపేటలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఒక కళ్యాణ మేళా కార్యక్రమం చిన్న చితక వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాంకు మేనేజర్లతో సమావేశం తిరుపతిలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేదలకు గౌరవంగా సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి దుగరాజపట్నం ఫిష్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ ను సంబంధించి భూములను పరిశీలించిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సెంట్రల్ ఇండస్ట్రియల్ బృందం తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శ్రీ మహిషాసుర వర్ధని అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మహాకాళి సహస్రనామ పారాయణం నవావరణ అర్చన చేపట్టారు. 10వ రోజున భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర వర్ధని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కోసన్న కృష్ణయ్య సీనయ్య రెట్టపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. रोगानशेषान् दुष्टात् कामान् सकलानभीष्टान् वामाश्रितानां न विपन्नराणां वामाश्रिताह्यस्त्रयतां प्रयन्ति सर्वबाधाः प्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरविनाशनम् समर्पयामि पुष्पाक्षतानि समर्पयामि रक्षां धारयामि आत्मरक्षां प्रतिगृह्यतां तथा रक्षां निधाय మూతలు దాని మీద పెట్టు. అందరూ పుష్పానికి పూలు అందరి చేతికి రేపని పెట్టాడు. ముక్తకేజీ కామాకులాకాళికేయాం దండాసోలహలాన్ చక్రం ఆ ప్రసాదం పక్కకు తీసేసినారంటే ఎవరు పూలు వేసినా ఇబ్బంది దాంట్లో పడకుండా ఉంటుంది.
ध्यानं परिकल्पयामि आपयामि शोभनार्थे क्षेमाय पुनः आगमनाय च तत्सर्वं। తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ఏఎంసీ మార్కెట్ కార్యాలయం వరకు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ శ్రీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఎప్పుడు ఉంటుందని, పేద ప్రజలను ఆర్థికంగా నిలబెట్టగలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని తెలిపారు. రాష్ట్రం అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ సమపాలలో నడుస్తుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆయన అమలు చేసిన సూపర్ 6 పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం కాలంగా జీవనం సాగిస్తున్నారని, గతంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆమె తెలియజేశారు. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ తగ్గింపు ధరలను కూడా తీసుకొచ్చి చాలా వరకు రోజు వాడే వస్తువుల దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ వాళ్ళకి కానీ అన్ని రంగాల్లో కూడా జీఎస్టీని తగ్గించి పేద ప్రజలకి ముఖ్యంగా ఎంతో మేలు చేసిన వారయ్యారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా, అలాగే ముఖ్యంగా రైతులకు అండగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్ళింది. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎన్నో సబ్సిడీలు కానీ, అలాగే పరికరాలు కానీ అన్ని కూడా అందిస్తూ వాళ్ళకి అగ్రికల్చర్ కి ఎలాంటి సమస్య లేకుండా కూడా ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు జిఎస్టీ వల్ల జేడీ గారు చెప్పినట్టు ఈరోజు ట్రాక్టర్లు కొనాలన్నా 70,000 డిఫరెన్స్ తో ఈరోజు తగ్గి ఎంతో మంది ట్రాక్టర్లు కొనుక్కోవడానికైనా, అలాగే డ్రోన్లు కానీ పరికరాలు ఏవి కొనుక్కోవాలన్నా సరే మనకి ఈరోజు జిఎస్టీని 4 స్లాబ్లు ఉన్నది ఇవాళ 2 స్లాబులు చేసి ఎంతో మందికి ఊరట కలిగించేలాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ర్యాలీని కండక్ట్ చేసి రైతులందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి, జిఎస్టీలో ఏ పరికరాలు ఎంత తగ్గుతుందో తెలియజేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ నుంచి అన్నిటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ట్రాక్టర్ ర్యాలీ కూడా ఏఎంసీ వరకు కూడా తీసుకెళ్లి అలాగే రైతులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇచ్చడం వల్ల ఎంతో మంది కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. రేపు మనకు పంటలు మంచిగా పండితే దానికి ఆదాయం కూడా మనకు రాష్ట్రానికి వస్తుంది. ఇలా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో మేము అందరం కూడా ఆయనకి అండగా నిలబడుతూ అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ర్యాలీకి కూడా మేము కూడా నాయకులందరం ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో లోక కళ్యాణ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్న చితక వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాంకు మేనేజర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటీర పరిశ్రమలు, తోపుడు బండ్లు నడిపే వ్యాపారస్తులకు బ్యాంకులు లోన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్లకు మున్సిపల్ అధికారులు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ వారి వ్యాపార దృష్ట్యా వారి వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా లోన్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సోమవారం నుండి అలాంటి వారు ఎవరైనా ఉంటే సోమవారం నుంచి మీ రేషన్ కార్డు అంటే నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొచ్చేసి మా దగ్గర అప్లై చేసుకోండి. సోమవారం నుంచి ఎవరికైతే అంటే ఎక్కడ ఇల్లు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఎటువంటి స్కీములు కూడా వచ్చి ఉండకూడదు, ప్రీవియస్ గా ఎటువంటి స్కీములు కూడా వచ్చి ఉండకూడదు. అంటే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు, కారు ఉండకూడదు, కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వచ్చి ఉండకూడదు. ఇట్లా ఎలిజిబిలిటీ అంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి. వాళ్ళకి మనము హౌస్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. తర్వాత వచ్చేసి సోలార్, మనం ఆల్రెడీ హౌస్ కట్టేసి ఉంటాం, పత్తిల్లో పాత్రలు ఏదో ఒకటి. కరెంట్ ఛార్జెస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు నుంచి 10,000 దాకా వస్తుంది.
దానికి సోలార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సోలార్ అంటే మన సోలార్ అంటే మీకు అంతా ఐడియా ఉంది కదా, సూర్యరశ్మి ఎండ ద్వారా మనకి పవర్ వస్తుంది. దానికి మన కరెంట్ బిల్ కూడా కట్టడం అవసరం లే, ఫ్రీగా వాడుకోవచ్చు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం 78,000 వరకు మనకి సబ్సిడీ ఇస్తుంది. మనం కానీ బిగించుకుంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే చెప్తే మీకు దానికి ఆర్డర్ చేసి బిగించేసి 78,000 వరకు మ్యాక్సిమం మీకు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఈ అక్టోబర్ 2వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా లోక కళ్యాణ మేళ అనే అవగాహన సదస్సును ఏర్పాటు చేసి లైన్ డిపార్ట్మెంట్స్ అంటే 8 రకాల ప్రభుత్వ సంస్థలు ఇందులో మనకి ఈ సమావేశానికి హాజరుపరచడం జరిగింది. ఒకటి ప్రత్యక్షంగా మనకు సహాయం చేస్తున్నటువంటి బ్యాంకు వారిని, రెండవది మెడికల్ హెల్త్ అండ్ వాళ్ళని, కార్మిక శాఖ వాళ్ళని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారిని. సో ఇలాగా 8 రకాల సంస్థల్ని మనకి ఈ సమావేశాల్లో అనుసంధానం చేసి ఆ శాఖ ద్వారా ఎలాంటి సౌకర్యాలు ఈ వీధి వ్యాపారస్తులకు అందిస్తున్నాం. ఉదాహరణకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు, లోన్ ఇచ్చేస్తే అయిపోద్దా? వాళ్ళు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎండనక వానక వీధిలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు కూడా మనం ఆ శాఖ ద్వారా కూడా మనకి అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ విషయాంశాలని తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 8 రకాల స్కీమ్స్ ని మనం సోషల్ ఎకనామిక్ ప్రొఫైల్ లో చేసాం. మన ఆర్పీలందరికీ చాలా సుపరిచితమైన కార్యక్రమం అది. సో అదేవిధంగా అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళని ఎలాంటి స్కీమ్స్ ఇందులో అందించాలి. సో అదేవిధంగా జన్ధన్ యోజన అకౌంట్స్ ఎందుకు చేయించుకోవాలి, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయాలి, ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు వినియోగదారులు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏర్పాటు చేయడం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో ఆలయ కమిటీ రోజు ప్రమాణ స్వీకారం చేపట్టింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యంలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆలయ అభివృద్ధికి దోహదపడతామని తెలిపారు. నమస్కారం. మన నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ దేవస్థానానికి కమిటీ నెంబర్గా నన్ను చేసినందుకు మన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నెలవల ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అదేవిధంగా మా చైర్మన్ నానవాల సుబ్బారావు గారి చైర్మన్ చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను. ఏ విధంగా ఎటువంటి ఇదిలో అయినా సరే నాకు ఇచ్చిన పనిని మాత్రము కష్టపడి మీ పేరు నిలబెడతానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి మరియు మా పెద్ద ఆయన గౌరవనీయులైన నెలవల సుబ్రహ్మణ్యం గారికి నాకు ఈ పోలేరమ్మ గుడి డైరెక్టర్ పదవి ఇచ్చి నన్ను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఆలయ చైర్మన్ నానబాల సుబ్బారావుతో కలిసి ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ ముందుకి తీసుకెళ్తానని అందరికీ తెలియపరుస్తున్నాను.
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని దుగ్గరాజపట్నం షిఫ్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ కు సంబంధించి భూములను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సెంట్రల్ ఇండస్ట్రియల్ బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో వారి వెంట వాకాడు మండల ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్వేయర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు సిబ్బంది ఉన్నారు. Okay, does it come from central government? Central government. Yeah. Okay. That I think we'll have to figure that out. We have made the shipbuilding. Now this is your wet basin, and for example, if we are looking at these as dry docking facilities, so make sure the dry docking facilities where we will the land access. Also, NIOT has already acquired that. This is a first one. Okay. Cannot make a naval boat here then come here. Security concern. What depth we will draft 10 meters after. Good. 10 meters we are getting here. Okay. It yourself by when the work is starting off or no, as of now it is like just in planning phase. या फिर प्रोसेस काफी कॉम्प्लिकेटेड हो गया क्योंकि प्रो पे आप इजीली We need has to be a condition. So this is what I was exactly about to ask. So when we are seeing this, the dry docking facility here or here, so what they are looking at is do the shells across here manufactured and then you bring it here. తిరుపతి నగరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వయంగా సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద పెన్షన్లను పంపిణీ చేశారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడ్డత నొక్కి చెబుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారుజామున అనేక ఇళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పెన్షన్లు చేరేలా చూశారు. ఈ నమూనాను సచివాలయ సిబ్బంది ప్రతి నెల స్థిరంగా అనుసరించాలని కోరారు. పేదలకు గౌరవంగా సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యం. సిబ్బంది నేరుగా మరియు సకాలంలో పెన్షన్లను అందజేయాలని ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి వైసీపీ కార్యకర్తల కొరకే ఆవిష్కరించడం జరిగిందని పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ అధికారులు అయితే వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలను డిజిటల్ బుక్ ద్వారా న్యాయబద్ధంగా తెలియజేసినట్లు, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఈ విషయం ఎంత వరకు కరెక్టు అనేది పరిశీలించి కార్యకర్తలకు కొత్తవి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ బుక్ యొక్క ప్రయోజనాల గురించి కార్యకర్తలకు నాయకులకు దొరబాబు వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పెద్దాపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, కౌలు దొరగారి నాయకత్వం, కౌలు దొరగారి నాయకత్వం, కౌలు దొరగారి నాయకత్వం, జై తౌలూరి, జై తౌలూరి, జై తౌలూరి, కౌలు దొరగారి నాయకత్వం, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 వారాల క్రితం తాడేపల్లిలో ఒక డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. దాని యొక్క ఉద్దేశాన్ని, అలాగే ఆ డిజిటల్ బుక్ని ఎలా వాడాలో ఈరోజు మా కార్యకర్తల నాయకులకి అలాగే తెలియజేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత స్కామ్ లేకపోయినా సరే స్కామ్ ఉన్నట్టు చూపించి, అలాగే ఏ విధమైనటువంటి చేయకపోయినా సరే అనేక అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతున్న కార్యకర్తల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్లో అన్యాయం గురైనటువంటి కార్యకర్త ఎవరి ద్వారా ఆ రోజు అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎక్కడున్నా సరే, రిటైర్ అయినా సరే, సముద్రాల్లో ఉన్నా సరే, ఆ వ్యక్తిని పిలిపించుకుని ఇక్కడ ఉన్న చట్టసభల్లో పెట్టి వాళ్ళకి శిక్ష చేసేటానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఈ యాప్ని దుర్వినియోగం చేయొద్దు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం పెట్టినటువంటి యాప్. ప్రతి కార్యకర్త కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ యాప్ని ఉపయోగించవలసిందిగా, అలాగే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది, ఈ క్యూఆర్ కోడ్లో ఈ స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అలాగే 040 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్యాయం గురైన కార్యకర్తలు, మరి ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గంలో మరలా వచ్చి గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళందరి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ. నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఒక కళ్యాణ మేళా కార్యక్రమం. చిన్న చితక వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాంకు మేనేజర్లతో సమావేశం. తిరుపతిలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పేదలకు గౌరవంగా సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.
దుగరాజపట్నం ఫిష్ బిల్డింగ్ రిపేర్ సెంటర్ ను సంబంధించి భూములను పరిశీలించిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సెంట్రల్ ఇండస్ట్రియల్ బృందం. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.